హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ ఈ రోజు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు ఫాలో అయింది. అండ్ ఈ రోజు నిఫ్టీ ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఐటీ సెక్టర్. జస్ట్ ఐటీ సెక్టర్ ఒకటే మోర్ దాన్ 5% ఫాలో అయింది. అండ్ రీసెంట్ డేస్ లో చూసుకుంటే ఐటీ సెక్టర్ మోర్ దాన్ 17% ఫాలో అయింది ఆల్ టైమ్ హై నుంచి. అసలు ఐటీ సెక్టర్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఏంటో దాని గురించి మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఐటీ సెక్టర్ రీసెంట్ హై దగ్గర నుంచి ఆన్ అన్ యావరేజ్ 18% వరకు మనకి కరెక్షన్ వచ్చిందండి. అండ్ ఈ ఫాల్ కి మేజర్ రీజన్ ఆంథ్రోపిక్ షాక్. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ బబుల్. సో రీసెంట్ డేస్ లో చూసుకుంటే మనకి ఏఐ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతుంది. అండ్ ఏఐ టెక్నాలజీ వల్ల ఇప్పుడున్న ఐటీ సెక్టర్ లో ఎక్కువగా లే ఆఫ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న మేజర్ ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా ఎక్కువగా యూఎస్ కంపెనీస్ మీద డిపెండ్ అవుతుంది. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నిటికి కూడా ప్రాజెక్ట్స్ యూఎస్ నుంచి వస్తాయి ఎక్కువగా. అండ్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా మాన్యువల్ కోడింగ్ కి, టెస్టింగ్ కి అండ్ డేటా వర్క్ కి థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు రాబోతున్న ఏఐ టెక్నాలజీ వల్ల ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఐటీ సెక్టర్ లో లే ఆఫ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐటీ కంపెనీస్ కి చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది. అందుకని ఈ ఏఐ ఫియర్ వల్ల ఈవెన్ యూఎస్ మార్కెట్స్ లో ఉన్న టెక్ స్టాక్స్ లో కరెక్షన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మన ఇండియన్ ఐటీ సెక్టర్ లో కూడా ఫాలో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అన్ని సెక్టర్స్ లో ఫాలో రాలేదు, ఓన్లీ కొన్ని సెక్టర్స్ లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఐటీ సెక్టర్ మోర్ దాన్ 5% ఫాలో అయింది. అండ్ మోర్ ఓవర్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చినంత కరెక్షన్ కూడా రాలేదు. సో ఈ రోజు నిఫ్టీలో వచ్చిన ఫాల్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ఐటీ సెక్టర్ నెగిటివ్ న్యూస్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే న్యూస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడే మనకి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందండి. ప్రీవియస్ గా మనకి ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 1.3% వచ్చింది ప్రీవియస్ మంత్ డేటా. అండ్ ఈ మంత్ లో 2.4% వరకు ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ మనకి ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం మన ఇండియా ఇన్ఫ్లేషన్ 1.3% దగ్గర నుంచి 2.7% ఇంక్రీజ్ అయ్యింది. ఈవెన్ మన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అనేది గుడ్ న్యూస్ అయితే కాదు. సో మోర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి దీన్ని కూడా మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు సినారియోస్ ని కన్సిడర్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ చేసుకుందాం. సో మనం చూసుకుంటే నిఫ్టీ ఓపెనింగ్ గా మనకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఓపెన్ అయిన తర్వాత మనకి మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం కన్సాలిడేషన్ అండ్ ఎండింగ్ లో కూడా కొంత వాలటైల్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మూవ్మెంట్స్ వచ్చినాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఎంటైర్ ప్రైస్ యాక్షన్ లో మనకి మార్కెట్ కన్సిస్టెంట్ గా 25,800 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈవినింగ్ ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పటికీ మళ్ళీ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు సేమ్ అదే జోన్ నుంచి రివర్సల్ కూడా జరిగింది. సో 25,800 మనకి సపోర్ట్ కింద వర్క్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఎండింగ్ లో రెసిస్టెన్స్ కింద కూడా వర్క్అవుట్ అయింది. కాబట్టి దీన్ని మేజర్ రిఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఇది రీసెంట్ స్వింగ్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఈ జోన్ అనేది రేపు మనకి అప్ సైడ్ తీసుకోవాలన్నా డౌన్ సైడ్ తీసుకోవాలన్నా మనం 25,800 ని రిఫరెన్స్ కింద తీసుకుని మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. కాకపోతే ఇప్పుడు మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఐటీ సెక్టర్ వల్ల నిఫ్టీ కూడా డౌన్ సైడ్ డ్రాగ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ రెండు సినారియోస్ బట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ రేపు మార్కెట్ లో కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే గనక జరిగితే మనం ఆబ్వియస్లీ 25,800 దగ్గర ఇప్పుడు టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి సో మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రం ట్రేడ్ తీసుకుందాం. సో ఈ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో 25,800 దగ్గర నుంచి మనకి రివర్సల్ సైన్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఈ లెవెల్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయినా ఆ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఇగ్నోర్ చేసుకుని మళ్ళీ కన్సాలిడేషన్ ఛానల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది కదా, అప్పుడు డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు. సో ప్యూర్లీ నెగిటివ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ మోర్ ఓవర్ మీరు ఆప్షన్స్ అనాలిసిస్ చూసుకున్నా ఈ రోజు వచ్చిన గ్యాప్ డౌన్ కానీ ఐటీ సెక్టర్ లో వచ్చిన కరెక్షన్ వల్ల మీకు కాల్ సైడ్ హైయర్ లెవెల్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. లైక్ 25,900, 25,800, 26,000 ఈ అన్ని స్ట్రైక్స్ దగ్గర కాల్ డామినేషన్ చాలా బిగ్ లెవెల్ పెరిగింది. సపోర్ట్స్ వీక్ అయిపోయి రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ అయినాయి కాబట్టి సో నెగిటివ్ సెంటిమెంట్ కి ప్రయారిటీ ఇద్దాం. బై ఛాన్స్ ఒకవేళ మార్కెట్స్ రేపు పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఈవెన్ 25,800 నే మన రిఫరెన్స్ కింద తీసుకున్నాం కాబట్టి 25,800 అప్ సైడ్ బ్రేక్ అయినా మనం పైకి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడున్న న్యూస్ బట్టి ఇప్పుడున్న సినారియో బట్టి ఇది జరగడానికి పాసిబిలిటీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో దట్స్ వై సెంటిమెంట్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సో షార్టింగ్ ఆపర్చునిటీ వెళ్దాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఇమీడియట్ గా మార్కెట్స్ చేస్ చేయకుండా గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే రివర్సల్ మేజర్ లెవెల్ రిఫరెన్స్ లెవెల్ ఏదైతే అనుకున్నామో 25,800 దగ్గర మాత్రమే షార్టింగ్ వెళ్దాం. లేదంటే కన్సాలిడేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కన్సాలిడేషన్ జరిగి కన్సాలిడేషన్ మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చా కూడా షార్టింగ్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు. వన్స్ 25,800 నుంచి మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అయితే నెక్స్ట్ సపోర్ట్ 25,500 దగ్గర. సో దిస్ ఇస్ ద మేజర్ సపోర్ట్. నెక్స్ట్ 300 పాయింట్స్ వరకు మన ఫర్దర్ డేస్ లో కూడా ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి, నిఫ్టీ లాగే ఐటీ సెక్టర్ వల్ల సెన్సెక్స్ లో కూడా కరెక్షన్ విట్నెస్ చేస్తాం. సో సెన్సెక్స్ నిన్నటి వరకు మేజర్ సపోర్ట్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఓపెనింగ్ సపోర్ట్ కిందకు వచ్చేసింది కాబట్టి సెంటిమెంట్ చాలా క్లియర్లీ నెగిటివ్. వేరాజ్ నిఫ్టీ వచ్చేసరికి 25,800 ఇంకా క్లియర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఈవెన్ దో బ్రేక్అవుట్ అయినా మళ్ళీ ఎండింగ్ లో అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసి కొంచెం వాల్టైల్ గా క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ జోన్ దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ సెన్సెక్స్ చాలా క్లియర్ గా 84,000 మేజర్ సపోర్ట్ క్లియర్ గా బ్రేక్ చేసేసింది. సో బేస్డ్ ఆన్ దట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెంటిమెంట్ నెగిటివ్
కాబట్టి దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్. సో దానికోసం నేను ఈ రోజు ఇంట్రాడే లో లెవెల్ ని ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో 83,500 విల్ బి ద రిఫరెన్స్ లెవెల్. ఇది మనకి సపోర్ట్ ఏరియా అండ్ అలాగే రేపటికి రిఫరెన్స్ లెవెల్ కింద తీసుకున్నాం. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ జరిగితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. ఈ ఫ్లాట్స్ ఒక కన్సాలిడేషన్ కంటిన్యూ అయితే కన్సాలిడేషన్ మళ్ళీ మనకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు కూడా మనం డౌన్ సైడ్ తీసుకోవచ్చు. ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ ఇన్ సెన్సెక్స్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ లైక్ మనకి నిఫ్టీలా కరెక్షన్ రాలేదు బికాస్ నిఫ్టీ మల్టిపుల్ సెక్టార్ కాంబినేషన్ కాబట్టి IT 5% ఫాలో అయ్యేసరికి మనం నిఫ్టీలో కరెక్షన్ చూసాం. వేరస్ బ్యాంకింగ్ సెక్టార్ చాలా స్ట్రాంగ్ ఉందండి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చిందండి. సో బ్యాంకింగ్ సెక్టార్ అంత నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. ఈవెన్ దో నిఫ్టీ ఫాలో అయింది, కొన్ని సెక్టార్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్స్ బెటర్ గానే క్లోజ్ అయినాయి. పర్టికులర్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు క్లోజ్ టు 1% పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది బికాస్ ఆఫ్ క్వార్టర్లీ రిజల్ట్స్. నిన్న క్లియర్ గా మాట్లాడుకున్నాం, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వల్ల మనం మార్కెట్ లో మొమెంటం చూస్తున్నాం తప్ప ఇండెక్స్ మొమెంటం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ క్వైట్ గుడ్. బట్ ఈవెన్ దో బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్ ఉన్నప్పటికీ రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే మనకి రీసెంట్ స్వింగ్ హై 60,900 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ సైకలాజికల్ లెవెల్ 61,000. దిస్ ద మేజర్ రెసిస్టెన్స్. ఈ జోన్ లైక్ 61,000 క్లియర్ గా అప్ సైడ్ బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోలేం. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలనుకున్నా ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ రిఫరెన్స్ కింద తీసుకోండి లైక్ 60,700. సో ఈ జోన్ ఇగ్నోర్ చేసుకున్నా లైక్ 60,700 నుంచి 61,000 అరౌండ్ ఒక 300 పాయింట్ జోన్ ఇగ్నోర్ చేసుకుని ఈ 300 పాయింట్ జోన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది ఈ మంత్. అట్ ది సేమ్ టైం ఐటీ సెక్టర్ లో నెగిటివ్ న్యూస్ వల్ల ఐటీ సెక్టర్ మొత్తం చాలా బిగ్ లెవెల్ లో ఫాలో అవుతుంది. 1 డే లో 5% ఫాలో అవడం అనేది దట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది అండ్ ఈవెన్ యూఎస్ లో కూడా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో గ్లోబల్ మార్కెట్స్ లో మళ్ళీ కొంత పానిక్ సిచ్యువేషన్, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ ఇచ్చుకుంటూ ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుని లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుతాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అంత ఇంపాక్ట్ అయితే అవ్వట్లేదు కాబట్టి ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఫాలో అయితే ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది. బట్ ఒకవేళ రేపు మార్కెట్స్ కన్సాలిడేషన్ ఉంటే బ్యాంక్ నిఫ్టీకి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్ లో మనం బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు రెండు రకాలుగా. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.